నడుపుతున్నారు. తెలంగాణలోని ఎంఎస్ఎంఈలో 85% ఆంధ్రవాడి, తెలంగాణలోని వ్యాపారాల్లో 65% మనోళ్లే ఉంటారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తే పరిగెడుతుంది ఇది. అందులో ఎక్కడో ఎందుకు బాబు గారు నీ సినిమా ఇండస్ట్రీ నువ్వే రానినంటివి ఇక్కడికి, అవో తమిళనాడు నుంచి తెచ్చేసాం యుజాళ్ళు అక్కడి నుంచి నువ్వే చెప్తుంటివి. కనీసం నీ సినిమా ఇండస్ట్రీని కూడా ఇక్కడికి వెళ్ళవు. మరి ఎట్ట డెవలప్ అవుతుంది? నువ్వు డెవలప్ కాకుండా వాళ్ళని ఏదో అంటే ఉపయోగం ఉంది, ఇంకో డెవలప్మెంట్ రేట్ ఏదో చెప్పారు అక్కడ. మనం ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్తున్నామా? తెలంగాణ వాడు ఉద్యోగం కోసం ఇక్కడికి వస్తున్నాడా? కామన్ సెన్స్ ఆలోచించండి. ఎందుకు కవ్వించడం వాళ్ళని మాట్లాడారు? ఏదో ఉద్యోగాల రేట్లు చెప్తే మన నోటితో చెప్పేస్తే సరిపోతుంది, ఉండొచ్చు ఈ పేపర్ల మీద. కానీ ఉద్యోగాల పరంగా మనం ఎక్కడికి వెళ్తున్నాం, వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారా? చదువుకోవడానికి మనం వెళ్తున్నాం, వాళ్ళు వస్తున్నారా? ఇళ్ల గురించి మనం అక్కడ కొనుక్కుంటున్నాం, వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి కొంటున్నారా? తెలంగాణ వాడు ఎవడొచ్చి ఇక్కడ కొంటాలా ఆస్తులు? లేకపోతే లోకేష్ తెలంగాణలో పుట్టాడు కాబట్టి ఆ లెక్కనేసుకోవాలి ఆస్తి. అదే కదా. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అయితే తన అసహనాన్ని వెళ్ళగెక్కారు. అదే సమయంలో తెలంగాణలో తన